ఏం సిద్ధార్థ్ టిఫిన్ ఏం చేస్తున్నావు సిద్ధార్థ్? ఏమక్క టిఫిన్ తింటున్నా కనపట్టలేదు. నువ్వు టిఫిన్ తింటున్నావు నాకు తెలుసు, బట్ దేంట్లో తింటున్నావు అని కదా నేను అడిగేది. ప్లాస్టిక్ లో తింటున్నావు నాకు కనిపిస్తుంది, కానీ నువ్వు ఆ టిఫిన్ షాప్ లో ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ప్లాస్టిక్ కవర్ వేస్తున్నావు, ఆకు ఎందుకు వేయట్లేదని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అది టిఫిన్ ప్లాస్టిక్ కవర్ లో తింటావు, చట్నీ ప్లాస్టిక్ కవర్ లో తెచ్చుకుంటావు, సాంబారు ఎర్రగారం ప్లాస్టిక్ లో తెచ్చుకుంటావు, దాని కవరు ప్లాస్టిక్ లో తెచ్చుకుంటావు, కూరగాయలు ప్లాస్టిక్ లో తెస్తావు, పాలు ప్లాస్టిక్ లో తెస్తావు, ఫ్రూట్స్ ప్లాస్టిక్ లో తెస్తావు. ఎన్ని ప్లాస్టిక్ లో తెస్తావు చెప్పు? మన దేశం ఈ రోజు ఎల్లీనీతో మండిపోతుందంటే ఏంటి చెప్పు ప్రభావం? గ్లోబల్ వార్మింగ్ కదా? ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది తెలుసా? దీనివల్ల ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్ళి కరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలుసా నీకు? తెలియదు కాబట్టి నువ్వు ప్లాస్టిక్ లో తింటున్నావు. అందుకే చెప్తున్నా విను, ప్లాస్టిక్ వాడడం మానే. ఇంట్లో నుంచే వెళ్తావు కదా. వెళ్తాను. మరి క్లాత్ కవర్ తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్తావు? భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పటి వరకు మన దేశంలో ప్లాస్టిక్ వాడి వాడి ఇప్పుడు రెడ్ జోన్ లో ఉంది వరల్డ్ మ్యాప్ నుంచి చూస్తుంటే మన దేశం. అట్లీస్ట్ మీరన్నా మారండి, ఈ దేశాన్ని కాపాడండి, ప్లాస్టిక్ అనే దెయ్యం నుంచి కాపాడండి. వెళ్తావు కదా, ఈ కవర్ తీసుకెళ్లొచ్చు కదా, కూరగాయలకి పాలకు తీసుకెళ్లొచ్చు కదా, వెజిటేబుల్స్ కి తీసుకెళ్లొచ్చు కదా. ఇంకా నువ్వు టిఫిన్ తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా ఇందులోనే ఒక బాక్స్ పెట్టుకొని, పాలు తెచ్చుకున్నా ఇందులోనే ఒక బాక్స్ పెట్టేసుకొని, ఇందులోనే ఎందుకు తెచ్చుకోకూడదు? మా చిన్నప్పుడు మా అమ్మ అల్లిచ్చి బుట్టలు తీసుకెళ్లేది కూరగాయలకి. సామాన్లు కూడా కాగితాల్లో నులుపుస్తాడు కట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడ సామాన్లు ప్లాస్టిక్ లో కట్టిస్తారు. కనీసం ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ప్లాస్టిక్ లోంచి తీస్తారు, అది తీరు. చెత్త ప్లాస్టిక్ లో వేస్తారు, చెత్తని సపరేట్ చేయరు. టిఫిన్ అంగడోడు ప్లాస్టిక్ లో, కూరగాయల అంగడోడు ప్లాస్టిక్. ఏంటి ఈ ప్లాస్టిక్? ఖాళీ స్థలం చూస్తే ప్లాస్టిక్, నదులు చూస్తే ప్లాస్టిక్, సముద్రాలు చూస్తే ప్లాస్టిక్, నీలాంటి భావితరాలు చూస్తే ప్లాస్టిక్, చట్నీ ప్లాస్టిక్, సాంబారు ప్లాస్టిక్. దీనివల్ల నీకు నష్టం, దేశానికి నష్టం. ఎందుకు నువ్వు మినిమం అవేర్నెస్ తో క్లాత్ కవర్లు వాడలేకపోతున్నావు? ఇప్పుడు నేను మారుతానక్క. మిగతా వాళ్ళంతా ఈ ప్లాస్టిక్ ని నివారించడానికి ఏం చేయాలో చెప్పు. ముందు గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ రూల్ పాస్ చేయాలి, ప్లాస్టిక్ వాడకూడదు అని. అలాగే ఫ్యాక్టరీల మీద పడాలి, బ్యాన్ చేయాలి. తర్వాత సామాన్యుల దగ్గర రావాలి. సామాన్యులు పట్టుకుంటే ఏం చేస్తారు? అక్కడ ముందు గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు వేరే కంట్రీస్ లో రోడ్డు మీద ఉమ్ము ఊస్తేనే 50,000 ఫైన్. సింగపూర్ లో రోడ్డు మీద ఉమ్ము ఊస్తే 50,000 ఫైన్, చెత్తేస్తే ఫైన్. మరి మన దేశంలో ఎందుకు చేయలేకపోతున్నారు? గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. తర్వాత నీలాంటి యూత్ మన దేశానికి ఎగ్జాంపుల్ అవ్వాలి. నువ్వు అవేర్నెస్ ఇవ్వాలి. నీ చేతిలో ఉంది ఈ దేశ భవిష్యత్తు. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ మానేస్తాను, రేపటి నుంచి కావాలంటే నువ్వు చూడు అందరిలో చైతన్యాన్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నాకు కూడా అదే కావాలి. మీ యూత్ మారితేనే, మీ యూత్ చేతుల్లోనే ఉంది. ఇప్పటివరకు అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా మీ యూత్ చేతుల్లోనే ఉంది. ఇలాంటి రెజల్యూషన్ నాకు కావాలి.